నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎప్పుడు కేంద్రంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రశ్నిస్తూ ఉండాలి. దేశ భద్రతకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, అధికార పార్టీ డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉండాలి. 2004 ముందు వరకు ప్రతిపక్షం కూడా బాగానే ఉండేది. అధికార పార్టీ ప్రతిపక్షాలు కలిసి ఎప్పుడైనా దేశానికి సంబంధించిన, దేశ సమగ్రతకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మద్దతు ఇచ్చుకునేవారు. 2004 తర్వాత పూర్తిగా మారిపోయింది. సిద్ధాంతాలు మారిపోయినాయి, పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళినాయి. ప్రధానమంత్రి 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ ఉన్నా కూడా కార్యకలాపాలన్నీ కూడా వేరే వాళ్ళు చెప్పినట్టుగా వేరే వాళ్ళ డైరెక్షన్లోనే నడిచేవి. 2008 ముంబై దాడుల గురించి మాట్లాడే ముందు చాలా క్లియర్గా ఈ వీడియో అంతా చూశాక ఈ సంచలన విషయాలు విన్నాక కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేది ప్రస్తుతం యువతర జంజీ అంటుంటారు. వీళ్ళందరూ ఆలోచించుకోవాలి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చాలామంది పెడుతూ ఉంటారు కామెంట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఎగైనెస్ట్గా మాట్లాడుతాం. ఎస్, ఎందుకంటే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు అవి తెలియాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. బాంబ్ బ్లాస్టులు, ముంబై బాంబ్ బ్లాస్టుల గురించి అందరికీ తెలుసు. 2008లో జరిగింది. అజ్మల్ కజబ్ మెయిన్ ముద్దాయి. 166 మంది చనిపోయారు, దాదాపు 300 మంది పైన గాయపడ్డారు. కర్మ ఏంటంటే 203 మంది సంతకాలు పెట్టారు మెర్సీ పిటిషన్ అతన్ని వదిలేమని కూడా. అది ఎవరూ కూడా మర్చిపోకూడదు. చాలా సెన్సేషన్ న్యూసే బయటకు వచ్చింది. అది ఏఎన్ఐ పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పింది. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈరోజు ప్రతి హిందూ ఇంట్లో కూడా కానిస్టేబుల్ తుకారాం ఓంబ్లే ఫోటోని ఖచ్చితంగా పూజించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. హిందూ టెర్రరు, సాఫ్రాన్ టెర్రరు, ఇవన్నీ ఈ పేరుతో కొత్తగా తీసుకొచ్చి తెర మీదకి హిందువుల్ని టెర్రరిస్టులుగా ముద్రించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ తుకారాం ఓంబ్లే 22 గుండ్లు ఈ బుల్లెట్స్ గాయాలు తగిలినా కూడా కసబ్ని ఆ రోజు పట్టుకోకపోతే ఈరోజు 100 కోట్ల మంది హిందువులందరినీ కూడా ఉగ్రవాదులు అనే ఒక ముద్ర స్టాంప్ అయితే వేసేది ఆ రోజు ఉన్న యూపీఏ ప్రభుత్వం. లష్కరే తోయిబా అజ్మల్ కజబ్ని బెంగళూరులో సమీర్ చౌదరి అనే హిందూ పేరుతో చంపి 26/11 దాడిని హిందూ ఉగ్రవాది అని చూపించాలని యాక్చువల్గా ప్లాన్ చేసింది లష్కరే తోయిబా. సంజోతా బాంబు దాడి 2007, అలాగే అజ్మీర్ దర్గా బాంబు దాడి 2007, మలెగావ్ బాంబు దాడి 2007లో జరిగిన ఈ 3 ఇన్సిడెంట్లు. ఇవన్నీ ఈ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల్ని అరెస్ట్ చేసింది. తర్వాత వాళ్ళందరూ కూడా నిర్దోషులని తేలింది. 2000 నుంచి కాంగ్రెస్ సాఫ్రాన్ టెర్రర్, హిందూ ఉగ్రవాది అనే సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఒక్కొక్క కుట్ర చేస్తూనే వచ్చింది. ఎక్కడా కూడా దానికి సాధ్యం కాలేదు కూడా పూర్తిగా. మనకి 26/11 దాడులు భారత్ కాంగ్రెస్ పార్టీ మరియు పాకిస్తాన్ ఐఎస్ఐ మధ్య పూర్వం నిర్ణయించిన కుట్ర. వారి ఉద్దేశం కేవలం హిందూ ఉగ్రవాదులు మరియు హిందూ ఉగ్రవాదం అనే కథని సృష్టించడానికే. తుకారాం ఓంబ్లే కసాబ్ని సజీవంగా పట్టుకోకపోతే ఆ కథని వారు విజయవంతంగా కూడా నెలకొల్పేవారు. ఇవన్నీ నేను చెప్తున్నది కాదు, ఆర్వీఎన్ మణి ఆయన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన వ్యక్తి. ఆయన గురించి తెలుసుకునే ముందు ఇది అసలు కేవలం రాజకీయ కుట్రే కాదు, భారతదేశ సమగ్రతకి సంబంధించిన విషయం చాలా క్లియర్గా చెప్పచ్చు. మణి ఎవరంటే మాజీ హోంశాఖ అండర్ సెక్రటరీ. ఈయన మన్మోహన్ సింగ్ టైం అప్పుడు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీటినన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కేవలం కొట్టిపారేయలేవు, ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 2008 నవంబర్ 26 ముంబై దాడులు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ కలిసి ముందుగా అనుకొని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేశారన్నది ఈ మనీ ఏఎన్ఐ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలు, ప్రజాస్వామ్యం, దేశ భద్రత గురించి కాంగ్రెస్ చెప్పే నీతులు ఇప్పుడు అందుకే అర్ధరహితంగా అనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు కూడా మనకి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడుతామని అరుస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రాజకీయ ప్రత్యర్థులను ఇరికించడానికి, నకిలీ సాక్ష్యాలను సృష్టించడానికి మరియు కథనాల్ని మార్చడానికి
ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుందా లేదా అనే ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ ఆరోపణలన్నీ కేవలం టీవీ డిబేట్లకు సరిపోవు. వీటి సమాధానాలు, బాధ్యత, మరి పూర్తి స్థాయి విచారణ ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ముందే చెప్పిన వాటిలో ఒక చిన్న భాగం, ఈ మనీ చెప్పిన దానిలో ఏదైనా చిన్న భాగం నిజమైనా అది రాజకీయం కాదు, అది కాంగ్రెస్ పార్టీ మరియు దాని నాయకులు భారతదేశానికి చేసిన తీరని ద్రోహం. 26-11 దాడులు మరియు కాంగ్రెస్ ఐఎస్ఐ మధ్య జరిగిన ఫిక్స్ మ్యాచ్. అందుకే ఈ కోస్ట్ గార్డ్ ఉగ్రవాదుల బోట్ని ముందే గుర్తించింది ఆ రోజు. కానీ పై అధికారుల ఆదేశాల మేరకు దానిపై పూర్తిగా నిఘాను కూడా నిలిపేశారు. ఆ దాడికి, ముంబై దాడికి వచ్చిన వాళ్ళ బోటుని గుర్తించినా కూడా పైనుంచి వచ్చిన ఆర్డర్స్తో ఆ బోట్ని కూడా భారతదేశంలోకి వదిలేశారు, ఎక్కడ నిఘా పెట్టకుండా. తాజ్ హోటల్ మీద దాడి జరిగింది. ఎన్ఎస్జీ బలగాల్ని సమయానికి చేరుకోకుండా చేసిందే కాంగ్రెస్, కావాలని అడ్డుకుంది. అందుకే వాడు రావటానికి, ఈ ఎన్ఎస్జీ కమాండోస్ రావటానికి కూడా 2 గంటల సమయం ఆలస్యమైంది కూడా. ఈ పాడ్కాస్ట్లో ఇంకా ఆయన చాలా సంచలన విషయాలు చెప్పాడు మణి. ఇష్రత్ జహాన్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. కేవలం ఇష్రత్ జహాన్ నరేంద్ర మోడీ, అమిత్ షాని అప్పుడే టార్గెట్ చేశాడని, 2011-10 వరకు ఎక్కడా హిందూ టెర్రర్ అనే పదం ఎక్కడా లేదని, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ హిందూ టెర్రరిజం కోసం కేసులు వెతకమన్నాడని ఆయనకే, మణికే చెప్పాడని, ఆయన ఏవీ లేవు వాళ్ళ మీద, అలాంటిది ఎక్కడా లేదని మణి దిగ్విజయ్ సింగ్కి చెప్పినట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్తాన్ వాళ్ళకేమో కర్నల్ పురోహిత్ ఎదగటం ఇష్టం లేదు, అందుకే అతను తొక్కిపెట్టారు. 26-11 దాడి మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది రిపీట్గా చెప్పాడు ఆయన. తుకారం ఒంబాలే కసాబ్ని కనుక పట్టుకోపోతే ఈరోజు దాన్ని హిందూ టెర్రర్ అటాక్ అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా మణి చెప్పాడు అంటే ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది 300 మంది ప్రాణాలు, 160 మంది పైన ప్రాణాలు కోల్పోవటమే కాకుండా నేషనల్ ఇంటిగ్రిటీ, దేశ సమగ్రతకి, భద్రతకి సంబంధించిన విషయం. దీని వెనక ఏ నాయకులు ఉన్నారు, ఎవరున్నారు, వాళ్ళ పేర్లన్నీ కూడా బయటికి తీసి కఠినంగా శిక్షించాలి. ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి విషయాలు విన్నాక కూడా ఎలా కాంగ్రెస్కి ఓటేస్తారో అన్నది. థ్యాంక్ యూ.